ఏంటి మీ దిగులు? చాలామంది తల్లిదండ్రులకు దిగులు, నా బిడ్డలు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతారు. నిజంగా ఒక వ్యక్తి తన బిడ్డలను ప్రయోజకుడిగా చేయకపోతే వాడు బతికే వృధా అనుకుంటాను నేను ఎప్పుడు. ఒక నిజమైన క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము మన బిడ్డల మీద ఉండాలి. బిడ్డల భవిష్యత్తు గురించిన దిగులు ఈ రోజున చాలామంది తల్లిదండ్రుల్ని బాధపెడుతుంది. అనేక మంది బిడ్డలు యవ్వన కాలంలోనికి ప్రవేశించగానే మన చేతికి అందకుండా వెళ్ళిపోతున్నారు. దాని గురించి చాలా దిగులు పడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ యూ. ఎందుకంటే నీ బిడ్డలు యవ్వన కాలంలో నీకు లోబడాలంటే, నీ బిడ్డల భవిష్యత్తులో ఆశీర్వదించబడాలంటే వారు జన్మించినప్పుడే వారి కోసం ప్రార్థించడం నేర్చుకోవాలి. వారు నీ చేతుల్లో నువ్వు ఎటు ఉంచితే అటు, ఎటు కూర్చోబెడితే అలా అటు, ఏం చెబితే అది చెప్పినట్టు వింటున్నప్పుడే వారిని దేవుని వాక్యానుసారంగా నీవు పెంచాలి.